హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్లో వచ్చేసి సోల్డరింగ్ వచ్చేసి 80 రూపీస్ నుంచి 300-350 వరకు ఉంటుంది. సోల్డరింగ్ వైర్ అనమాట. ఇది మార్కెట్లో 8 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. ఓకే, 1 మీటర్ వైర్ ఇది. సోల్డరింగ్ పేస్ట్ అనమాట. సోల్డరింగ్ పేస్ట్ 10 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో ఉంటుంది. దీన్ని యూజ్ చేసి సోల్డరింగ్ని యూజ్ చేసి బ్యాటరీకి ఉన్న వైర్స్ ఎలా తీసేయాలి అండ్ దీన్ని పేస్ట్ చేయాలో చూద్దాం. ఎలా సోల్డరింగ్ యూజ్ చేసి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. టోటల్లీ ఏంటంటే మీకు సోల్డర్ అనేది ఎలా వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం, అదే బ్యాట్ని యూజ్ చేసి. మ్యాక్సిమం ఇలా పెడితే ఊడిపోతుంది. ఏంటంటే నేను ఛార్జింగ్ ఇప్పుడే పెట్టాను అనమాట, కొద్దిగా టైం పడుతుంది ఇది. ఓకే, ఇది ఒకటి ఊడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఇలా సోల్డరింగ్ వాడాలి. వచ్చేసింది అన్నమాట, అయిపోయింది బ్యాటరీ. అయితే సోల్డర్ని యూజ్ చేసి ఎలా జాయిన్ చేయాలో చూసుకుందాం. అయితే మనకి ఇక్కడ వైర్స్ అనేవి కొద్దిగా పెద్దగా తీసుకోవాలి. ఓకే, ఇది యూజ్లో ఉందన్నమాట. మల్టీమీటర్ గురించి ఇది ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో వచ్చేసి మీకు. ఓకే, ప్లస్ మైనస్ 4 వోల్టేజ్ అనమాట. చూడండి, 3 అబోవ్ ఉంది, 4 వోల్టేజ్. ఇది అయితే కొద్దిగా తక్కువ ఉంది అన్నమాట, 4కి అయితే వర్క్ చేస్తుంది. ఇది డీసీ అనమాట, బీసీ అనమాట. ఇది డీసీ 20లో తీసుకున్నాను. 4 వోల్టేజ్ ఉండాలి కంపల్సరీ. దీంట్లో పవర్ అనేది 4 వోల్టేజ్ ఉంటుంది అనమాట. మనం దీన్ని ఎలా సోల్డరింగ్ చేసుకుందామో చూద్దాం. ఇది ప్లస్ మైనస్ సేమ్ అలానే ఉంటుంది మీకు. ఇందులో మీకు ఆయిల్ అనేది ఉంటుంది అనమాట. ఈ క్యాప్స్ ఆయిల్ అనేది ఉంటుంది. ఓకేనా, సోల్డరింగ్ వైర్కు సోల్డరింగ్ పేస్ట్ పెట్టాలి. ఫస్ట్ కొద్దిగా అంటించాలి పేస్ట్. ఇలా పేస్ట్ పెట్టుకోవాలి దీనికి, సోల్డరింగ్ పేస్ట్ ఇలా పెట్టి రెడ్ అనేది ప్లస్కు, బ్లూ అనేది మైనస్కు పెట్టాలన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, షోల్డర్ అనేది చాలా హీట్ కావాలన్నమాట. ఇలా పెట్టగానే మ్యాక్సిమం మీకు మ్యాక్సిమం ఇలా అతుక్కుంటుంది. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఫ్యాన్ బంద్ చేయండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సోల్డరింగ్ చేసుకోవాలి. ఇలా షోల్డరింగ్ మొత్తం గట్టిగా పెట్టేసేయాలి. ఓకే, ప్లస్ అతుక్కుంది. ఇప్పుడు వచ్చేసి మనకి మైనస్. షోల్డరింగ్ అనేది ఇలా హీట్ కావాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా సోల్డరింగ్ ఉపయోగించి ఇలా సోల్డరైజ్ చేయాలి. సోల్డరింగ్ కేబుల్ అనమాట, సోల్డరింగ్ పేస్ట్. ఇలా సోల్డరింగ్ చేయాలి. ఇది చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అనేది దగ్గర ఉండొద్దు. ఇలా ప్లగ్ నుంచి అప్పుడే తీసేయాలి. అయిపోయిన తర్వాత ఇలా సోల్డరింగ్ తర్వాత సోల్డరింగ్ పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ కొద్దిగా వాటర్ లాగా అవుతుంది అనమాట. మనం హీట్ చేస్తాం కదా,
ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద సైజ్ ఇచ్చాడు. ఇది చూడండి, మనకు పాత బ్యాటరీ వచ్చేసి చిన్న సైజ్ ఉంది, ఇది పెద్ద సైజ్ ఇచ్చాడనమాట. ఇది 2019 2020. ఓకే, ఇది ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చి సెట్ కాలేదన్నమాట, దాన్ని సెట్ చేసుకున్నాము. ఇది ఇక్కడ ఓకే. కేబుల్స్ వచ్చేసి పోగొడుతున్నాం. బ్యాటరీ ఉంటుందన్నమాట. ఓకే, ఓకే మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, స్క్రూస్కి ఇలా మ్యాగ్నెటిక్ పెట్టేసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఇలా చేసుకోవాలి. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో కొంచెం మ్యాగ్నెటిక్ టూల్స్కి వచ్చేసి ఎలా చేసుకోవాలో ఇలా మ్యాగ్నెట్ చేసుకోవాలి. ఇలా పట్టుకోవాలన్నమాట. కరెక్ట్ ఒకటి హోల్లో కూర్చోబెట్టాలి. ఓకేనా, ఇలా మ్యాగ్నెటిక్ హోల్స్ మన మ్యాక్సిమం ఏంటంటే టీవీస్లకు, ఎల్ఈడి టీవీలకు, రేడియోస్కు, టేప్ రికార్డ్స్కు, వాటికి ఏంటంటే ఈ హోల్స్ డెప్త్ అనేది 2 inches 3 inches ఉంటుందన్నమాట. అందులో నుంచి పైకి తీయాలన్నా రావాలని చాలా కష్టం అంట. అలాంటి టైంలో స్క్రూ డ్రైవర్లని, మన టెస్టర్లను వచ్చేసి ఏంటంటే ఇలా మ్యాగ్నెటిక్ చేసుకోవాలి. పెద్ద స్క్రూ డ్రైవర్లు ఉంటాయి కదా మీకు, 1 feet పెద్ద స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఏంటంటే మీరు ఇలా మ్యాగ్నెటిక్ చేసుకోవాలి. మ్యాగ్నెటిక్ హోల్ పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. ఒక టోటల్లో వచ్చేసి ఏంటంటే మీకు ఇలా
ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలన్నమాట మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు బ్యాట్ వచ్చి ఓకే అయిపోయింది. ఇందులో వచ్చేసి ఏంటంటే మెయిన్ ఈ బ్యాటరీ అనేది సేమ్ సైజ్ రాలేదన్నమాట, వేరే సైజ్ వచ్చింది, పెద్ద సైజ్ వచ్చింది. కాకపోతే అందులో పవర్ అనేది 4 volts ఉండాలి, కొద్దిగా తక్కువ ఉంది. ఓకే పర్లేదు. ఈ టోటల్ అయిపోయింది అనమాట. బ్యాటరీలో ఇవి అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ వీడియోలో వచ్చేసి మనం కొత్తగా షోల్డర్స్ ఉంటాయి కదా, లీడర్స్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసింది కదా, మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది కాసేంతసేపు మనము ఛార్జింగ్ పెట్టేసి ఇది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మార్కెట్లో ఏంటంటే మన పాత ఇనుప సామాన్ల దగ్గర ఈ బ్యాట్ వచ్చేసి 15 రూపీస్కో 10 రూపీస్కో తీసుకున్నాను మ్యాక్సిమం. అలాంటి బ్యాట్లు వేసి మనం రిపేర్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. థ్యాంక్ యూ సో మచ్.